నిజాంపేట మండల పరిధిలోని చెల్మడ గ్రామంలో గురువారం సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భైరవరెడ్డి గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, రావంపేట సీఐ సైదా, ఎస్ఐ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్ ముఖ్యమన్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని, ఈ ఉచిత వైద్య శిబిరానికి కృషి చేసిన సీనియర్ జర్నలిస్ట్ భైరవరెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామంలో యువకులు ఆన్లైన్ గేమ్లకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లలపై దృష్టి సారించాలని, వారి మంచి భవిష్యత్తుకు బాటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, డైరెక్టర్ బాజా రమేష్, అబ్బారెడ్డి, సంగీపు నారాయణ, కార్యదర్శి శ్యామల, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే మీరు రామాయంపేట పోయి మీరు ఫీజు చెల్లించి డబ్బులు ఇచ్చి చెకప్ చేసుకొని అవి మెడిసిన్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సిఏ గారు ఏమన్నారు, చాలా తక్కువ మంది వచ్చారు, ఎస్ఐ గారు కూడా అంటారు. కాబట్టి మీరు చూసుకొని, అంటే ఆ డాక్టరే మీ దగ్గరకు వచ్చి చూసేటప్పుడు మీ రుగ్మత ఏంది అనేది ఒకసారి పరిశీలించుకుంటే, చెకప్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు ఏదైనా బయటపడి పైకి మళ్ళీ భైరవరెడ్డి గారు చూస్తారు, అక్కడికి రెఫర్ చేస్తారు. అది కాకుండా మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయో మీకు కూడా తెలుసు బాగా. ఉదయం 6 గంటలకు పోయి చెరుకు బట్టల పని చేసి వరిలో పని నడుస్తుంది, ఒకేసారి సడన్గా చనిపోయారనే ఆలోచన చెప్తుంటారు. అదే ఆలోచన ఎందుకు వస్తుంది? సడన్గా చనిపోవడానికి కారణం ఏంటి? నాకేం కాదులే, నేను బాగానే ఉన్నాననే ఆలోచన వస్తుంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా రాని వాళ్ళు కూడా తెలియపరచండి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 40 సంవత్సరాల వరకు కొంచెం చిన్న చిన్న ఏదో వచ్చినా కానీ మన బాడీలో బలం ఉంటుంది కాబట్టి కొంచెం తిన్న ఆరోగ్యం మంచిగా ఉండగలుగుతాం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇబ్బందులు దాటని అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా రాని వాళ్ళు కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత టెస్టులు కంపల్సరీ చేసుకోండి. చేయించుకుంటేనే మీ శరీరంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళేసి చివరి స్టేజ్లో ఉన్నప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు అయ్యి చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి ఇటువంటి హెల్త్ మనం ఎన్ని చేసినా బయట ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మళ్ళీ పర్టికులర్గా ఎవరైతే మెడికల్ ఫెసిలిటీ లేని, అంటే మామూలుగా హాస్పిటల్కి పోయేందుకు ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి కొంతమంది తీసుకుపోయేటోళ్ళు ఉండరు, పైసలు ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయము. దీనికి సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళకు, సార్కు, అందరికీ మా పోలీస్ శాఖ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏంటంటే విలేజ్లలో ఏముంటుంది అని అంటే, మనకి ఏదో అవుతుంది ప్రాబ్లం, అది డయాగ్నోసిస్ చేయించుకోరు. అసలు ప్రాబ్లం ఏందని ఐడెంటిఫై చేసుడే పెద్ద టాస్క్. మెడికల్ ఫీల్డ్లో కూడా డయాగ్నోసిసే ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై అయితే మనం సొల్యూషన్ చెప్పచ్చు. ఇక దానికి పోయి మనం ఇంకా ఏదో, అంటే ఈ చెల్మడ గురించి గతంలో జరిగిన ఇన్సిడెంట్లు మాకు తెలుసు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నా. మనకి ఎవడో చేసిండు, ఏదో అయింది, పక్కింటి వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, ఇవన్నీ నమ్మద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మనకు ప్రాబ్లం అనేది అర్థం కాకపోతే, దానికి సొల్యూషన్ దొరకకపోతే మనం పక్కల మీద దోషేది ఎప్పుడైనా. దానికంటే ఇక్కడ కాకపోతే మనకు చెల్మెడలో కాకపోతే రావంపేటలో అవుతుంది, రావంపేటలో కాకపోతే హైదరాబాద్లో అవుతుంది. ప్రాబ్లంకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది తప్ప పాతకాలం ఆలోచనలు ఇంకేదో అవుతుంది అని మనము వేరే ఆలోచించుకొని, కొంతమంది ఏంటంటే భూత వైద్యులను, లేకపోతే ఇంకా కొంతమంది ఇక ఎవరిని నమ్మిన వాళ్ళను అప్రోచ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు నష్టమే జరుగుతుంది. ఊర్లో ఇంకేమవుతుందంటే అప్పుడోళ్ళు ఇప్పుడోళ్ళు వచ్చి అది ఉన్నది, మీ ఇంట్లో ఇది ఉన్నది అని కూడా చెప్తూ ఉంటారు. ఇది నమ్మద్దు. వాడు చెప్పేటోనికే ఆ నీళ్ళు చక్కగా ఉండదు. కానీ మన